చెప్పండి, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పేసి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి 42% అనే నాటకాలు నడిపి నిన్న 46 జీవోతోటి తెరదింపడం జరిగింది. ఎందుకంటే ఇక ఈ నాటకాలు ఆడిన నాటకాలు ఎంతకాలం ఆడతారు, వేసిన భాగవతం ఎంతకాలం వేస్తారని చెప్పి ఎంతకో ఎక్కడికి కూడా ఎండు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు 46 జీవోతోటి 17% రిజర్వేషన్ 42% అని చెప్పి 17% కుదించి కనీసం భద్రాచలంలో చూస్తే ఒక్కరికి కూడా ఇవ్వలే. మహబూబాద్ జిల్లా మొత్తం కొడితే 3% ఇచ్చారు. ఇట్లా రిజర్వేషన్ల మొత్తం కూడా చిన్నాభిన్నం చేసి ఎడుగాకుండా ఇటు 42% అమలు చేసేటట్లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 23% అమలు చేసి కాకుండా రెండేటి జడ్డ రేవిలాగా ఇప్పుడు 17%కి కుదించబడి ఈరోజు నగ్నంగానే మనకు అర్థమైపోయింది. 13,000 గ్రామ పంచాయతీలు 2,000 గ్రామ పంచాయతీలు బీసీలకు ఇస్తారా? ఇది బిచ్చంగాలమా? మీరు ఇంతకాలం మోసం చేసి ఎవరిని మోసం చేయడానికి? ప్రజాపాలన ఇది ఏమన్నా రెడ్డ పాలన? మొత్తం జనరల్ చేసేసారు. మొత్తం రెడ్లు పోటీ చేయడానికి, అగ్రకులాలు పోటీ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఫామ్ చేసుకురు తప్ప బీసీలను మోసం చేసేటువంటిది కాదా? ఎందుకోసం మీరు ఇంతకాలం ఇది దాదాపు 24 నెలల సంది 42% అని బీసీలను ఊరించి నమ్మించి గొంతు కోసినటువంటి రేవంత్ సర్కార్కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పక మానదు. తక్షణమే 46 జీవోను రద్దు చేయాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలి. ఏమంతా మునిగింది లేదు. పక్కన రాష్ట్రాల్లో 4-5 సంవత్సరాల సంది ఎన్నికలు జరగకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదో 3,000 కోట్ల కక్కుర్తుపడి ఏదో ల్యాబ్స్ అయిపోతే గ్రామ పంచాయతీల గ్రాంట్స్ పేరుతోటి బీసీలను మోసం చేస్తే తగిన గుణపాఠం తప్పదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే బీసీలు బిచ్చగాళ్ళు కాదు, హక్కు కావాలని చెప్పి మేము ఇంతకాలం అడుగుతా ఉన్నాం. నువ్వు జీవోల పేరు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. జీవోలు ఆర్డినెన్సులు పచ్చి బూటకం ఇది. అనేక రాష్ట్రాలలో ఎక్కడ కూడా చెల్లుబాటు కానిటువంటి రూపాయిని ఇక్కడ చెల్లుబాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి జీవోల పేరుతో నాటకం చేస్తున్నప్పుడు మేము హెచ్చరించడం జరిగింది. ఇవి కావాలని కళ్ళబొలి మాటలు చెప్పి నువ్వు ఏ ప్రయత్నం చేసినావు? ఎక్కడ అఖిలపక్షాలను ఢిల్లీ తీసుకుపోయినావా? నీ ప్రయత్నం శూన్యం. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడబడుకొని మొత్తం 3 ముఖమ్మడిగా బీసీలకి ద్రోహం చేసి ఒకరంటే ఒకరు 2-3 కూడా బీసీలను మోసం చేసినటువంటి రాజకీయ పార్టీలే. కాబట్టి ఈ 3 పార్టీలని, ఎందుకంటే ఒకడేమో 34% 23 చెప్పి 18% అమలు చేసినట్టు చరిత్ర బీఆర్ఎస్ది. బీజేపీ ఏమో 9th షెడ్యూల్లో చేర్చకుండా ముస్లింలు ఉన్న సాకుతోటి బీజేపీ నాటకాలు ఆడుతోంది. రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ ఏమో 2 సంవత్సరాలు నాటకాలు ఆడి జీవోల పేరుతోటి ఈరోజు 46% మొత్తం తుంగలో దొక్కి మొత్తం బీసీలను ఇట్టనిలో మోసం చేసినటువంటి బీజేపీ కాంగ్రెస్ ఒక పక్క ఉంది. అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేసే ప్రయత్నంలో ఉన్నాయి. మరి బీసీలు అంతా అమాయకులన్నా? మరి అందుకే అంటా ఉన్నాం, బీసీలు చైతన్యవంతులే. మా వాటాని మేము అంటా ఉన్నాం, బీసీల పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికలు రద్దు చేయాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా రద్దు చేయాలి, జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ వీళ్ళ కపట నాటకాలను ఈరోజు చూస్తా ఉన్నాం. వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, యూట్యూబర్లు ఉన్నారు, ఈ రీల్స్ ఉన్నాయి, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మేము చేస్తున్నటువంటి వాదంలో న్యాయం ఉంది కాబట్టి బీసీలందరూ కూడా మా వైపు ఉన్నారు. చూశారు కదా, పెద్ద ఎత్తున సమీకరణ జరుగుతూ ఉన్నారు. భారత రాజ్యాంగం అమలు చేసినటువంటి రోజున బిఆర్ అంబేద్కర్ సాక్షిగానే మేము పిలుపునిస్తా ఉన్నాం. బీసీలకి ఖచ్చితంగా కథనంలో రాండి. బీసీలు ప్రతి ఒక్కరు కూడా మన హక్కుల కోసం పోరాడడం కోసం ఇక నువ్వు 42% గ్రామ సర్పంచులు కనీసం వార్డు మెంబర్ కానీ ఎంబీసీ కులాలను కూడా అవకాశం లేనప్పుడు ఎందుకోసం అంటే రిజర్వేషన్ ఎందుకోసం? రాజ్యాంగం ఎవరికి ఏం అమలు చేస్తారు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అంబేద్కర్ సాక్షిగానే వినుకుందామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. జీవో 46 రిలీజ్ చేయడం జరిగింది. మరి రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలవుతున్న పరిస్థితి. మరి మీ పోరాటం ఇట్లాంటి నామినేషన్లు పక్కన దాదాపు 2 సంవత్సరాలు సర్పంచ్ లేనటువంటి మహారాష్ట్రలో కూడా రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ చెల్లవు. కాబట్టి చట్ట ప్రకారం పోతాం. మొత్తం ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఎండగడతాం. ఇక అసలు కథ ఏదో ఎమ్మెల్యేలు అని చెప్పేసి అనుకుంటాను. ఓట్లు వేసేటువంటి ఓట్లు గ్రామాలలో ఉన్నాయి, గ్రామాలలో ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కథ మొదలవుతుంది. కాబట్టి నువ్వు ఇయ్యనప్పుడు నువ్వు ఏం అమలు చేసినావు? బీసీలకు 20 వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఏమి ఇచ్చినావు? 20,000 కోట్లు అన్నావు. ₹1 ఇచ్చినావా? అమలు చేసినవా? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామన్నావు. ప్రతి వృత్తులకి అన్ని చేతి వృత్తులు చేసుకునే బీసీ వృత్తిదారులందరికీ కూడా ఉపాధులు కల్పిస్తాము. రకరకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఏ హామీలు అమలు చేయకుండా ఈ తాటవేత ధోరణితోటి ఏదో పేరుతోటి కల్లబులి మాటలు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తాం. 50% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అట్లా కూడా మరి ముందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ అజ్ఞానులు లేడు, వాటి గుర్తులే ఉండవు. ఇండిపెండెంట్ గా జరిగేటివి, స్వచ్ఛందంగా గుర్తులు లేకుండా జరిగేటువంటిది రాజ్యాంగంలో ఉంది. ఇది ఎవడిస్తాడని ఎవడు పార్టీ ఇండిపెండెంట్ గా కూడా గెలిచేటోళ్ళు ఉన్నారు. ప్రజల కోసం పనిచేసి నిత్యం ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి నాయకులే ఎన్నుకుంటారు తప్ప నువ్వు పార్టీ ఎక్కడుంది? ఎంపీడీసీ, జడ్పీటీసీ వాటికి పార్టీ గుర్తులు ఉంటాయి. వార్డు మెంబర్లకి, కార్పొరేషన్లకి, మన కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి పార్టీ గుర్తులు ఉంటాయి. కానీ గ్రామ సర్పంచులకి, వార్డు మెంబర్లకి
పార్టీ గుర్తులు లేవు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఎక్కడిస్తావు? మాకు వచ్చినటువంటి 17% కుదించబడింది. కొన్ని జిల్లాల్లో, భద్రాచలం జిల్లాలో ఒక్కడి కూడా ఇవ్వలేదు. మూలుగు మహబూబాద్ జిల్లాలో 2%, 3%కి పరిమితం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో 9% పరిమితం చేశారు. అనేక జిల్లాల్లో పర్సంటేజీలే తక్కువ చేసిన తర్వాత ఇక ఎక్కడ పార్టీలకు ఇస్తాం? ఎక్కడ ఓటు పోటీ చేయాలి? అగ్రకులాలే పోటీ చేస్తారు తప్ప. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గ్రామంలో 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి అనుకుందాం. ఒక ఆయన బీసీకి ఇస్తాడు, ఒక ఆయన రెడ్డికి ఇస్తాడు, ఒక ఆయన ఎలమకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎవడు గెలుస్తాడు? ఆడ ఎవడైతే డబ్బులు పెడతాడో అగ్రకులాలు అప్పనంగా సంపాదించినటువంటి వాడే పనిచేస్తాడు డబ్బులు ఖర్చు పెట్టి. కానీ బీసీ ఓడిపోతాడు. అంతిమంగా సీట్లు గెలిచినే లెక్క వేసుకోవాలి. ఎన్ని గెలిపించిరా మీ పార్టీ తరఫున? 42% గెలిచి రాలేదా లెక్క తీసుకోవాలి. సీట్లు ఇవ్వడం కాదు, ఇవ్వడం ఏంది? గెలిచేటోడికి సీట్లు ఇస్తారు మీరు. ఎవడైతే ఖర్చు పెడతాడో పట్టణాలలో అప్పనంగా సంపాదించిన గ్రామాలలో ఖర్చు పెట్టి అగ్రకులాలు మరో రూపంలో గ్రామాలను కూడా కైవసం చేసుకున్నట్టు కుట్ర దాగి ఉంది. మేము అంటా ఉన్నాం ఏంటంటే 42% పార్టీలు ఇవ్వడం కాదు, బిచ్చగాలం కాదు. మేము మా హక్కుగా పోరాడుతా ఉన్నాం. హక్కు వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తామని చెప్పి తెలియదు. అంటే బీసీ బిడ్డ కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు అంటే బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకుండా 10 లక్షల రూపాయలు ఇస్తాము ఏకగ్రీవం అయితే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. బండి సంజయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మేము తంబాకు మంత్రి అంటా ఉన్నాం. అన్ని విషయాలు ఎన్కౌంటర్లు చచ్చిపోతా ఉంటే ఎన్కౌంటర్ల మీద ప్రేలాపనలు వెళ్తా ఉంటాడు. బీసీల పట్ల ప్రేలాపనలు వెళ్తా ఉంటాడు. అన్ని విషయాల పట్ల అవగాహన లేని మంత్రి, వారాల మంత్రి ఆయన. ఈ ఆలయం వారం, రేపు వారం అని రకరకాల పేరుతో పడతారు. డిపాజిట్ గల్లంతైంది. మా బీసీ బిడ్డ నవీన్ యాదవ్ దగ్గర డిపాజిట్ లేకుండా కూడా మీరు రెడ్డికి ఇచ్చిరు. ఇంత నిస్సిగ్గుగా రెడ్డికి టికెట్ ఇస్తే కూడా ఆడ ఓడిపోవడం జరిగింది. నువ్వేం మాట్లాడతావా? దేని పట్ల స్పష్టత లేదు. నీ కరీంనగర్ అన్ని పేర్లు మారుతా, కరీంనగర్ జిల్లా పేరు మారుతా దమ్ముంటే నువ్వు ఏం మాట్లాడకుండా ఏం చెప్తాడు? 10 లక్షలకి అమ్ముడు అని అనిపించగలేమన్నా? ఈయన మధ్య అంటే డబ్బు ప్రజాసేవ అవసరం లేదు. ఎవరు డబ్బులు ఎక్కువ పెడతాడో వానికి అని చెప్తా ఉన్నాడు. నువ్వు కేంద్ర మంత్రివా, గల్లీలో వార్డు మెంబర్ నయం నీకంటే నువ్వు మాట్లాడే మాటలు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతావు బండి సంజయ్. ఇకనైనా నీ బుద్ధి చెప్తావు. నువ్వు అంటావు నీ కరీంనగర్ నువ్వు ఎట్ట పోటీ చేస్తావు? నువ్వు అంత దొంగ ఓటతో, దొంగ ఈవీఎంలతో గెలిచినటువంటి బండి సంజయ్, నువ్వు మాట్లాడే మాటల్లో ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతా ఉంది. నీ బీజేపీ నీకు సిగ్గు శరం సీవు నెత్తురుంటే ఢిల్లీలో పోయి 9వ షెడ్యూల్లో పెట్టి బీజేపీ దగ్గరికి రా. నువ్వు బీసీ వాడి చెప్పుకోవడానికి మీకు సిగ్గుపడతావని తెలియజేసుకుంటావు. ఈరోజు బీసీలకు 42% అన్నటువంటిది కేటాయించడం అనేది సిగ్గుచేటు. కేవలము 42% అని అందులో 10% ముస్లింలు పెట్టిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు నీకు తలకాయ మీద మెదడున్నదా? లేకపోతే నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నీ చట్టం ఎట్లా చెల్లుతుంది? ముస్లింలను కలుపుకొని నా చట్టం 42% పెట్టినా అని చెప్పేసి సిగ్గు శరం ఉండాలి నీకు. ఎవరిని బిచ్చగాలం చేస్తున్నావు? ఈ 2 సంవత్సరాలు నువ్వు ఒక డ్రామా ఆడుతున్నావు. ఈ డ్రామా ఆటలో మా బీసీలని బలిపశులను చేస్తున్నావు. అరే సిగ్గు శరం లేనటువంటి ఓ రెడ్డి నాయకులారా, ఓ కమ్మ నాయకులారా, ఓ వెలమ నాయకులారా, ఇంకా ఎన్ని రోజులు మీకు ఖబర్దార్ చెప్తున్నావు? మీ చట్టము పనిచేయదు. మా ప్రతి దగ్గర మా బీసీలు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. ఖబర్దార్ మిమ్మల్ని అందరినీ తొక్కి పడేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. నీ చట్టం నడవదు, నీ జీవోలు నడవై, నీ వ్యవస్థ నడవదు. అరే బీసీ బిడ్డలారా, ఒకవేళ బలవంతంగా రేపటి నుంచి ఎన్నికలు అయితే రెడ్డి వెలమ కమ్మ ఏడు నిలబడ్డా కానీ వాళ్ళని తొక్కేయండి. ఒక్కడినే బీసీని, ఎస్సీని, ఎస్టీని మంచి వాళ్ళని చూసుకొని పార్టీలకు అతీతంగా మీరు ఓట్లేసి గెలిపించుకోండి. ఈ ఓట్లే చెల్లయి, ఈ దొంగల వేట్లు దొంగలు కలిసి ఇది పదురుకొని ముసుగులో గుద్దులాట చేసుకుంటున్నారు. వీళ్ళు సిగ్గు శరము లేనటువంటి ఈ దొంగలకు మనం ఏ విధంగా ఓట్లేస్తామని నా బీసీ మిత్రులకు, నా ఎస్సీ ఎస్టీ మిత్రులకు నేను ప్రాధేయపడుతున్నా. నా పేరు చీమల జగదీష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. యాదవ సంక్షేమ సంఘానికి కూడా నేను పనిచేస్తున్నాను. జన జాగృతిగా ముందుకు పోదామని పిలుపునిస్తున్నాను. మిత్రులారా, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, మీకు ఏదో వర్గ పెడతామని మనము ముందుకు పోతే ఆడ బడ్జెట్ లేదు, ఏదో 3000 కోట్లు వస్తాయి అది వస్తాయని చెప్పడం జరుగుతున్నది. ఇది పచ్చి బూటకం. ఈ బూటక వ్యవస్థలో వీళ్ళు డ్రామా చేస్తున్నారు. మొత్తం వ్యతిరేకించి దీన్ని తరిమి కొట్టవలసిందిగా గ్రామాన ఈ రెడ్డి వెలమ కమ్మలను తరిమి కొట్టవలసిందిగా నేను పిలిపిస్తున్నాను మిత్రమా. 46 రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్టయితే కనీసం బీసీలకి 18% మించకుండా దాన్ని పొందుపరచడం జరిగింది. దీనికి ఏం చెప్తారు? అది ఒక బూటకం అండి, అది మోసపూరితమైనటువంటిది. వీళ్ళు దొంగలు ఆడుతున్నటువంటి డ్రామా ఇది.
ఈ డ్రామాలో మా వాళ్ళు కొంత బలిపశువులు అవుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. మా బీసీలు కూడా వాళ్ళతో ఉన్నటువంటి ఓ బీసీ మంత్రులారా, ఓ బీసీ ఎమ్మెల్యేలారా, సిగ్గు శరం ఉంటే మీరు రాజీనామా చేయండి. ముందు నీ గ్రామాల్లో ఉన్నది అసలైన సమస్య. ఇక్కడ ఎమ్మెల్యేలు కాగానే మేము ఏదో లేపుకుంటాం అంటే ఏకేడిది పీకేడిది ఏం పడేసేది లేదు. వాడిచ్చిన బిచ్చం తినవలసిందే మీరు. కాబట్టి నీ జాతిని నువ్వు తీసుకురావాలంటే గ్రామ పంచాయతీలు ముఖ్యము. మారుమూలలో ఉన్నటువంటి గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను పటిష్టం చేయకపోతే రేపు బీసీ సీఎం ఏడవుతాడు. కాబట్టి బీసీ సీఎం కావాలి. ఈ వ్యవస్థను మొత్తము పక్కకు పెట్టాలంటే గ్రామ పంచాయతీల నుంచి మనం తయారు చేసుకోవాలి. గ్రామ పంచాయతీలలో సర్పంచులు రావాలి. గ్రామ పంచాయతీ దగ్గర ఈ యొక్క రాజకీయ వ్యవస్థను తయారు చేసేదే గ్రామ పంచాయతీలు. అందుకని మేము చెప్తున్నాం, గ్రామ పంచాయతీల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిసి మీరందరూ మనకు సరి అయిన వ్యక్తిని బీసీని కానీ, ఎస్సీని కానీ, ఎస్టీని కానీ ఎన్నుకోండి అని నేను ప్రాధేయపడుతున్నా, కాళ్ళు మురికి మొక్కుతున్నా. ఈ సామ్రాజ్యాన్ని మనం కూలగొట్టకపోతే, ఎక్కడనో యుద్ధం రాకపోతే ఈ వ్యవస్థ మార్పు రాదని నేను మన మిత్రులకు అందరికీ, బీసీ యువకులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువకులకు నేను ప్రాధేయపడుతూ నమస్కరిస్తూ మీ కాళ్ళు మొక్కుతూ మీకు ప్రాధేయపడుతున్న. ఈ దొంగలను మాత్రం తరిమి కొట్టాలి.